పర్యటిస్తున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా కోనాయిపల్లిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు మంచి జరగాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎంత ఎత్తు పెరిగినా ఎక్కడికి పోయినా స్వామివారి ఆశీస్సులు తీసుకొని కేసీఆర్ ముందుకు పోడు. స్వామివారి ఆలయం ఎందుకో రాత్రి నాకు సంకల్పం కలిగింది. నిన్న ఫోటోలో పేపర్లో ఫోటో వచ్చింది. ఆలయానికి సంబంధించి ఎందుకు పోతారు కేసీఆర్ ఇక్కడికి. ఒక మిత్రుడు అడిగేది ఇంత చిన్న ఉందా సార్ మీరు చెప్పలేదు. ఆలయం చిన్న ఎవరుగా మార్చా పెద్ద ఒకటి చెప్పారు. కేసీఆర్ కూడా పక్కనే పని పెద్ద పెద్ద చేశాడు. అట్లా ఆలయంలో దేవుని గొప్పతనం కానీ ఆలయం బిల్డింగ్ గొప్పతనం కాదని చెప్పిన అదే జరిగింది వాస్తవానికి. కానీ భగవంతుడు మీరు అందరినీ నన్ను స్థాయికి తెచ్చినందుకు మన ప్రాంతంలో ఒక గొప్ప ఆలయంలో పోరాటం. మెదక్ లోక్సభ స్థానానికి 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే ఆమె ఇప్పుడు మెదక్ శాసనసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ స్థానానికి ఈ రోజు నామినేషన్ సమర్పించారు. 2009లోనూ ఆయన ఇదే స్థానం నుంచి గెలుపొందారు. లోక కళ్యాణం కోసం తమకు మద్దతు ఇవ్వాలని వడోదరలో నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోరారు. తమకు మద్దతిస్తే సుపరిపాలన అందిస్తామని తెలిపారు. కాగా తన పట్ల వడోదర ప్రజలు చూపిన ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలని ఆయన చెప్పారు. ఇక్కడి ప్రజలకు తనకు మద్దతిస్తారన్న నమ్మకం ఉందన్న మోడీ వడోదర తనను కార్మోన్ఖడ్గా చేసిన గడ్డ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తూ గవర్నర్ నరసింహన్ తీసుకున్న నిర్ణయం హైకోర్టు స్పష్టం చేసింది. పదవీకాలం పొడిగింపు అనేది గవర్నర్ వివక్షణాధికారం కిందకు వస్తుందని పేర్కొంది. మహంతి పదవీకాలం ఫిబ్రవరితోనే ముగిసిపోయింది. కానీ రాష్ట్ర విభజన పనులు జరుగుతున్న కీలక సమయం కావడంతో ఆయన పదవీకాలాన్ని 4 నెలల పాటు పొడిగించాలన్న గవర్నర్ సిఫార్సు ప్రకారం కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జయరాం రమేష్ పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కావలసిన అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుందని, మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం నుంచి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జనభేరీ పేరిట 3 రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. గురువారం ఉదయం గంటలకు తెనాలి రూరల్ మండలం కొలకనూరు నుంచి విజయమ్మ పర్యటన ప్రారంభమవుతుంది. గుడివాడ, కోపల్లె, అంగలకుదురు మీదుగా వేమూరు నియోజకవర్గంలోని దుడిపాడు, ఎడ్లపల్లి, వలివేరు, చుండూరు మీదుగా ఆమె పర్యటన సాగుతుంది.
ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు. మరెప్పుడు చేసుకుంటుందో? ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు. మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. Noah Care, very beautiful life, Himayat Nagar, Hyderabad. ఈ సంస్థ వారు హైదరాబాద్ కి అతి సమీపంలో భువనగిరి రోడ్ లో హైవే రోడ్డుకి పక్కనే ఉన్న అనంతారం విలేజ్ దగ్గర 11 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో 270 ఇండిపెండెంట్ హౌజులతో అద్భుతమైన వెంచర్ ని అభివృద్ధి చేశారు. ఈ వెంచర్ లో 270 ఇళ్లు ఏబిఎన్ 2 మార్గాల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపల వెంచర్ ని దాదాపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. బిల్డింగ్ కట్టిన, ఓ రోడ్స్ వేసిన, ఓ 60 mm మెటల్, 40 mm, ఓ బీటీ హెచ్పి డాంబర్ డబ్బాలతో మంచి క్వాలిటీగా ఉండాలని, మా కస్టమర్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డెవలప్మెంట్ చేసేయాలని, ఇది మంచి సక్సెస్ఫుల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం ఇక్కడ. మన చుట్టూ ఎన్నో అవకాశాలు, అయినా ప్రయత్నిస్తే అన్నీ విఫలం. ఏది చేయాలనుకున్నా చేతికి అందినట్లే అంది చేజారిపోతుందా? దీనికి కారణం మీ గ్రహస్థితి. మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నాగసాధు అఘోరాలతో ధ్యాన తపస్సుతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన జ్యోతిష్య పండిట్ శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారితో ఒకసారి సంప్రదించండి. సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ ఎటువంటి సమస్య ఉన్నా సంప్రదించండి. నవగ్రహ శాంతి హోమ పూజ ద్వారా మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, Opposite Birla Mandir Museum, Hyderabad. Phone 8886441388. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్స్ లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2,900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9885892222 8855510101. IIFL గోల్డ్ లోన్. మీ బంగారంపై అతి తక్కువ సమయంలో రుణం కావాలనుకుంటున్నారా? అయితే అగ్రగామి సంస్థ IIFL గోల్డ్ లోన్ సంప్రదించండి. స్వర్ణ ఉగాది ఆఫర్ ని వినియోగించుకోండి. అతి ఎక్కువ ధర గ్రాముకు 2,075 రూపాయలు మరియు అతి తక్కువ వడ్డీ 1.50% నుండి 1% వరకు. అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. సిటీలో అన్ని ప్రాంతాలలో మా బ్రాంచులు కలవు. ఇతర వివరాలకు మా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి. శ్రీ గణపతి ఐశ్వర్యాంబిక జ్యోతిష్యాలయం, హైదరాబాద్. మేము మా తాతల నాటి నుండి సమ్మక్క, సారక్క, కొండ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. కోయరాజు ఏ రామదాసురాజు. సెల్ 9640243249. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, రాజకీయ ఫలితాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి,
చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరఘోష, నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్టాండ్ దగ్గర, రామాలయం వీధి, నందిని హోటల్ ఎదురుగా, గౌలిగూడ, హైదరాబాద్. అపురూపమైన అందం, అందుకున్న ప్రేమానుబంధం, స్వచ్ఛమైనది వజ్రం, శాశ్వతం నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. బ్యాక్ టు న్యూస్. తన ఆరోగ్యం సహకరించనందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నానని మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు. ఆయన ఉదయం వెంకన్న దర్శనార్థం తిరుమల కొండకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శైలజనాథ్ అన్నారు, 1-2 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని ఆయన తెలిపారు. రేపటి నుంచి రాజకీయాలు ఆలోచిస్తాను. ఎందుకంటే దేవుని చూసుకొని పోయే నాకు అలవాటు నిర్ణయం కనుక వచ్చాను. దేవుని దగ్గర రాజకీయ నా మాట నాకు అలవాట్లేదు. రేపు డెఫినెట్ గా రేపు ఆలోచిస్తాను. 1-2 రోజుల్లో నా యొక్క నిర్ణయాన్ని కూడా చెప్తాను. దగ్గర పడుతున్నాయి దాన్ని కాలేదండి. ఇది చాలాసార్లు చెప్పాను, ఎన్నికలు ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్న అంశాలు అని చెప్పి నేను ఒక దానికోసం ఫైట్ చేయడమే నేను నేర్చుకున్న అంశం. నిజాయితీ కూడా నేర్చుకున్నాను. నిజంగానే ఆరోగ్యం చిన్న విషయమే కాదు. నిజంగా నేను లేటు తీసుకోవచ్చు కానీ పెద్ద విషయమే వచ్చాను. దేవుని తనను గెలిపిస్తే ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడతానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హామీ ఇచ్చారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్ లో జాగింగ్ కోసం వచ్చిన వారిని కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని నారాయణ కోరారు. ఒకటి టీడీపీ నుంచి, ఇంకోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళ దగ్గర ధనరాశులు దాంట్లో కొండలు ఉండొచ్చాము కానీ రాజకీయాల్లో వాళ్ళకి నైతికత లేదు వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణలో నాకు పార్టీ వద్దని చెప్పి స్టాప్ చుట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే టీడీపీ 2 కాల సిద్ధాంతంతో అవకాశవాదానికి అవలంబించింది. సిపిఐ జాతీయ పార్టీగా ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ విధానం పైన ఒకటే చెప్పాల్సి వచ్చింది. చెప్పాం కూడా. నేను సపరేట్ తెలంగాణ సమైక్య అనేవాళ్ళని తప్పడ్డంలే, కానీ మీరు నమ్మిన దాన్ని ఒకే మాట పైన నిలబడాలి. 2 అక్రమంగా తరలిస్తున్న 3 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఖతార్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళను తనిఖీ చేయగా ఆమె వద్ద 3 కిలోల బంగారాన్ని గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన ఫాతిమా అనే ఈ మహిళ అక్రమ బంగారాన్ని దాచిపెట్టుకుంది. శతాబ్దపు అతిపెద్ద మిస్టరీ వీడనుంది. గత నెల 8న అదృశ్యమైన మలేషియా విమానం కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పెర్త్కి 2261 కిలోమీటర్ల దూరంలో 15 విమానాలు, 14 నౌకలు నిరంతరంగా అన్వేషిస్తున్నాయి. గత నెలలో ఒకసారి విమానం బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆగిపోయాయి. వాటి ఆధారంగా వెతుకులాట ప్రారంభించిన అన్వేషణ బృందాలకు ఆ తర్వాత ఎలాంటి ఆచూకీ లభించలేదు. తాజాగా సుదీర్ఘమైన సిగ్నల్స్ లభించడంతో మలేషియా విమానం ఆచూకీపై ఆశలు చిగురించాయి.
సంచలనం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ పై బీసీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీకి భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ సుందర్ రమన్ ఇచ్చిన వాగ్మూలం రికార్డులను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న మనం సినిమా ట్రైలర్ ను శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. ఈ మనం అక్కినేని నాగేశ్వరరావు చివరిగా నటించిన సినిమా కావడం విశేషమైతే ఆ కుటుంబంలోని 3 తరాలు నటులు నటించడంలో మరో విశేషం. ఈ ట్రైలర్ కుటుంబంలోని అల్లరిగా సాగే సన్నివేశాలు ఆ వెంటనే సెంటిమెంట్ జోడించి ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నా ప్రేమను అర్థం చేసుకోండి, మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్. గుండాలంటే అలాంటి గుండాలు కాదు. మొహం మీద పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు, పుట్టుమచ్చ, నడుం చుట్టూ బెల్ట్, కండలు తిరిగి ఉండాలి. చేతి నిండా పెద్ద పెద్ద వెపన్స్ ఉండాలి. మీకు అలవాటు ఉందా? అప్పుడప్పుడు పెద్దలందరూ లేడీస్ ఫస్ట్ అని ఎందుకంటారు తెలుసా? చందమామ కథలు చిత్రం ఈ నెల 25న విడుదల కానున్నట్లు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెలిపారు. నరేష్, ఆమని, మంచులక్ష్మి ప్రధాన పాత్రలో చాణక్య కోనేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి లెజెండ్ నిర్మాత అనిల్ సుంకర భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ కాంబినేషన్ లో చిత్రం మరింత విజయవంతం అవుతుందని ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణుడు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. Last 3 months నుంచి I have to first thank each and everybody present here. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా పర్సన్స్, పాత్రికేయ మిత్రులు, వెబ్సైట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి చందమామ కథలు అనే చిన్న సినిమాని మీరు ట్రమెండస్ గా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఒక పెద్ద సినిమాకి ఎంతైతే పబ్లిసిటీ ఇవ్వగలరో అంత పబ్లిసిటీ మీరు మీ వల్ల సాధ్యమైంది. అదంతా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇందాక ప్రవీణ్ చెప్పినట్టు ముందు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాద్రిలో శ్రీరాముడి పట్టాభిషేకం, ఉత్సవ మూర్తులను ఊరేగించిన అర్చకులు. తెలుగు ప్రజలు కలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష, అనంత ఎన్నికల ప్రచారంలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. ఈ నెల 12న టీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, తెలంగాణ పునర్నిర్మాణ అంశాలతో రూపకల్పన. పార్టీలు మార్చే నేతలతో జాగ్రత్తగా ఉండాలన్న నారాయణ, తమను గెలిపిస్తే ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ. వడోదరలో లోక్సభ స్థానానికి మోడీ నామినేషన్, లోక కళ్యాణం కోసం బీజేపీకి మద్దతివ్వాలని పిలుపు. ఇవి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్.